తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలు కొత్తవి కావు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. 2019లో జరిగిన భారీ సమ్మె అయితే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. వేలాది మంది కార్మికులు రోడ్లపైకి రావడం, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడం, చివరికి ఊహించని మలుపులతో ఆ ఉద్యమం ముగియడం వరకు ఆ ఘటన ఇంకా గుర్తుండేలా నిలిచింది. ఇప్పుడు అదే ఆర్టీసీ సమస్యలు మరోసారి తెరపైకి రావడంతో ఆ 2019 సమ్మె ఎలా సాగిందో అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగుతూనే ఉన్నాయి. కార్మికులు ఆందోళనకు దిగడం, సమ్మె చేయడం, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం, మళ్లీ ఉద్యోగాలకు రావడం పరిపాటిగానే మారింది. సమ్మె చేసినప్పుడల్లా ఏదో ఒక అంశమే స్పష్టంగా తేలుతోంది. కానీ ప్రధాన డిమాండ్లు మాత్రం ముందుకు కదలడం లేదు. తాజాగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో 2019లో జరిగిన ఆర్టీసీ సమ్మె ఒక పెను సంచలనం. కేసీఆర్ ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య జరిగిన ఆ సుదీర్ఘ పోరాటం అనేక మలుపులు తిరిగింది. అక్టోబర్ 5న సరిగ్గా దసరా పండుగకు ముందు ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, జీతాల పెంపు వంటి 26 డిమాండ్లతో సుమారు 48,000 మందికి పైగా కార్మికులు విధులను బహిష్కరించారు. పండుగ సమయంలో ప్రజలకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నా తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాల సమ్మెపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత కఠినంగా స్పందించారు. ప్రభుత్వం విధించిన గడువులోపు విధుల్లో చేరని వారందరూ తమంతట తామే ఉద్యోగాల నుంచి డిస్మిస్ అయినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో కేవలం 1,200 మంది మాత్రమే ఉద్యోగులు మిగిలారని, మిగిలిన వారందరినీ తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సమ్మె కాలంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేటు డ్రైవర్లను, కండక్టర్లను నియమించి బస్సులను నడిపింది. సుమారు 52 రోజుల పాటు సాగిన ఈ సమ్మెలో అనేక విషాదాలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాలు పోతాయన్న భయంతో, ఆర్థిక ఇబ్బందులతో సుమారు 25 మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం, గుండెపోటుతో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వివాదం హైకోర్టుకు చేరింది. ఇరు వర్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. కానీ ప్రభుత్వం చర్చలకు మొగ్గు చూపలేదు. చివరికి నవంబర్ 25న కార్మిక సంఘాల ఒక అడుగు వెనక్కి వేసి ఎటువంటి షరతులు లేకుండా సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. తాము విధుల్లో చేరతామని చెప్పినప్పటికీ ప్రభుత్వం వెంటనే వారిని అనుమతించలేదు. దీంతో మరో 2 రోజులు సందిగ్ధత కొనసాగింది. నవంబర్ 28న కేసీఆర్ తన వైఖరిని మార్చుకుని కార్మికులందరినీ తిరిగి విధుల్లో తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కార్మికులు నా బిడ్డలు, వారు యూనియన్ నాయకుల మాట విని తప్పుదారి పట్టారు అని చెబుతూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రగతి భవన్లో కార్మికులతో కలిసి భోజనం చేసి ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యతను వారిపై పెట్టారు. అలా ఒక తీవ్రమైన పోరాటం ఊహించని విధంగా సుఖాంతమైంది. ఇలా ఒక తీవ్రమైన పోరాటం అనేక మలుపులు తిరిగిన తర్వాత 2019 ఆర్టీసీ సమ్మె ముగిసినా కార్మికుల ప్రధాన సమస్యలకు మాత్రం శాశ్వత పరిష్కారం ఇంకా దొరకలేదు. అప్పటి ఘటనలు ఒక పాఠంగా మిగిలిన ఆర్టీసీ వ్యవస్థలో మార్పుల అవసరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వ సేవగా కొనసాగిస్తూ ఆర్థికంగా నిలబెట్టడం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, ఇదే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి ఉంది.